సిద్దిపేట జిల్లా బస్వాపూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. చదువు లేకపోతే సమాజంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఉన్నత చదువులు చదివితే సమాజంలో మంచి గుర్తింపు, హోదా దక్కుతాయని చెప్పారు. చదువుకోవడంతోనే మహారాష్ట్రలోని మారుమూల గ్రామంలో జన్మించిన గవాయి నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాగలిగారని గుర్తు చేశారు. దేశంలో కుల వ్యవస్థ ఇంకా కొనసాగుతుందని మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే, అక్కడ కేంద్రాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎస్సీ వర్గీకరణ అంశం మీద మీరు ముందుకెళ్ళండి ఎన్నిసార్లు కలిసినా, ఆనాడు ఎంతమంది పెద్దలను కలిసినా కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి మన తరఫున లాయర్లను నియమించి అక్కడికి పంపి మన తరఫున నిలబడకపోవడం వల్ల ఆనాడు మనం ఓడిపోయినాం. కానీ గౌరవ ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు మన సభకు వచ్చాడో, అప్పుడైతే ఏదైతే వాగ్దానం చేసిండో ఈ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఉన్నది కాబట్టి కేంద్రం మనస వాచ వర్గీకరణ జరగాలని కోరుకుంటుంది. దీనికోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ మొత్తం సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతిమంగా కేంద్రం తరఫున వర్గీకరణ జరగాలని చెప్పి అటార్నీ జనరల్ అసోసియేషన్ పంపించి వర్గీకరణ జరగాలని బలంగా కోరుతామని చెప్పి ఎప్పుడైతే హామీ ఇచ్చిన హామీ ప్రకారంగానే కేంద్రం ఎప్పుడైతే అక్కడ సుప్రీంకోర్టులో చెప్పిందో దాని ప్రకారంగా వచ్చిన తీర్పే ఇవాళ మనం గెలవడానికి దారితీసిందనేసి కూడా మీరు మర్చిపోదు. మళ్ళీ చెప్తున్నా, కారణం సుప్రీంకోర్టును ప్రభావితం చేయడం కాదు, కేంద్ర ప్రభుత్వం తాను చెప్పదలుచుకున్నది లిఖితపూర్వకంగా వర్గీకరణ అవసరం అని చెప్పింది కనుక, చెప్పడానికి 3 రోజుల పాటు జరిగిన విచారణలో ప్రధాన పాత్ర పోషించారు కనుక, కేంద్రం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు దీని ఆధారాలు కూడా వాస్తవం చెప్పి అంగీకరిస్తున్నప్పుడు మనం ముందుకెళ్లాల్సిందే కదా అని చెప్పి వచ్చిన తీర్పే అది కొంత మన జాతి బిడ్డల్ని బతికించడానికి, వర్గీకరణ ఫలాలు పొందే అవకాశం రావడానికి కారణమైందని కూడా మీరు మర్చిపోవాలి. ఆనాడు అంటే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ సమాజంలో ఉండాలని కొట్లాడి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. సుమారు 73 మంది సభ్యులతో కలిసి ఓ కమిటీని వేసినటువంటి కమిటీకి నాయకత్వం ఆ రోజులలోనే ఇచ్చి భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ దేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా గౌరవిస్తూ వచ్చింది. వారు కోరుకున్నటువంటి బోధించు, సమీకరించు, పోరాడేటువంటి అంశాలని ఇవాళ రేపటి ఉన్నటువంటి యువత అందరూ కూడా పునికి పుచ్చుకొని గ్రామాల లోపల మరింత చైతన్యానికి మీరంతా పునాదులు కావాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇకపోతే మనం అన్న మందకృష్ణ గారి గురించి చెప్పాలంటే తన కులం గురించే కొట్లాడలేదు. మధ్యలో గుండె నొప్పులు వచ్చి చిన్నారులు ఆసుపత్రులకు చేరలేక అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతూ చనిపోతా ఉన్నారు అన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర గుండె నొప్పిచ్చి చనిపోతున్నటువంటి చిన్నారుల కోసం కానివ్వండి, దివ్యాంగుల కోసం ఈ సమాజంలో సరైనటువంటి రీతి లోపల రక్షణ లేక, సరైన రీతిలో గుర్తింపక, గౌరవించబడక దివ్యాంగులని చెప్పి అసమానతలకు లోనవుతున్నటువంటి పేదోళ్ళ కోసం, అది ఈ కులం ఆ కులం అనేటువంటి తేడా లేకుండా గుండె నొప్పి వచ్చినటువంటి చిన్నారుల కోసమైనా, దివ్యాంగుల కోసమైనా మానవతా హృదయంతో తన సహృదయాన్ని చాటుకొని ఒక రకంగా ఈ రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ఆరోగ్యశ్రీ లాంటి కొన్ని పథకాలు తీసుకురావడానికి వారు ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర జరిపినటువంటి పోరాటం, అది దివ్యాంగుల పక్షానైనా లేకపోతే గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి చిన్నారుల పక్షానైనా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు జరిపినటువంటి పోరాటం ఇతర అన్ని కులాలకి, అన్ని వర్గాలకు కూడా ఆయా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి దోహదపడింది అనడం లోపల మనకి ఎవరికి కూడా ఎట్లాంటి సందేహం లేదు. అంటే